ప్రముఖ టెక్స్టైల్స్ వ్యాపార దిగ్గజం రేమండ్ కంపెనీ గురించి మన దేశంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంస్థ తయారు చేసిన వస్త్రాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. హుందాతనానికి, స్టైల్ కు ప్రతీకగా రేమండ్ వస్త్రాలు నిలుస్తాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. రియల్టీ బిజినెస్ విభాగాన్ని విడదీసి ప్రత్యేక విభాగంగా తయారు చేసింది. అంటే రేమండ్ లిమిటెడ్ నుంచి రేమండ్ రియాల్టీ లిమిటెడ్ విడిపోతుంది. రేమండ్ లిమిటెడ్ కంపెనీ తనలోని రియాల్టీ బిజినెస్ విభాగాన్ని రేమండ్ రియాల్టీ లిమిటెడ్ అనే పేరుతో ప్రత్యేకంగా కంపెనీగా విడదీసింది. దీనికి కంపెనీ బోర్డు కూడా ఆమోద ముద్ర వేసింది. 2025 మే 1 నుంచి ఈ డీమెర్జర్ అమల్లోకి వచ్చింది. దీంతో రేమండ్ రియాల్టీ లిమిటెడ్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ల జాబితా చేయబడతాయి. నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ కూడా ఈ డీమెర్జర్ ను ఆమోదించింది. రేమండ్ లిమిటెడ్ తీసుకున్న నిర్ణయంతో వాటాదారులకు మరింత లాభం కలుగుతుందని కంపెనీ చెబుతోంది. దేశ ప్రాపర్టీ మార్కెట్లో పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లు జారీ చేస్తారు. అంటే రేమండ్ లిమిటెడ్ లో వాటాదారులకు ఒక్క షేర్ కు రేమండ్ రియాల్టీ పేరును కేటాయిస్తారు. రేమండ్ లిమిటెడ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించే విధానంలో భాగంగా ఈ డీమెర్జర్ జరిగినట్లు తెలుస్తోంది. రియల్ వ్యాపారంలో మరింత ప్రగతి సాధించడం, కొత్త పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి రేమండ్ రియాల్టీ లిమిటెడ్ అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది.